పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాం. ఇప్పుడు మనం పార్వతీపురం మన్యం జిల్లా అంతా కూడా సంక్రాంతి సంబరాలతో హోరెత్తిపోతుంది. ఒకవైపు పార్వతీపురం దగ్గర నుంచి సాలూరు కావచ్చు, అదేవిధంగా కురుపాం కావచ్చు, పాలకొండ కావచ్చు, 4 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా సంక్రాంతి సంబరాలను వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. గ్రామ గ్రామాన జాతికి జీవమైనటువంటి జానపద కళలు ఉట్టిపడే విధంగా పలు రకాల పోటీలు ఏర్పాటు చేశారు. మనం ఇప్పుడు చూస్తున్నాం మక్కువ మండలంలోని ఒక పల్లెటూరులో ఉన్నాం. ఇక్కడ ఎటు చూసినా సరే జన కోలాహలంతో ఇక్కడ ఉండేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఉబ్బి తబ్బిబ్బయ్యేటటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఈ దశలోనే ఇక్కడ ఈ పాచిపెంట మండలం కావచ్చు, అదేవిధంగా ఈ మక్కువ మండలంలో కావచ్చు, ఈ మక్కువ మండలంలోని రైతులకి ప్రధానమైనటువంటి ఈ పండుగలో భాగంగా ఇక్కడ ఎద్దుల పోటీ అనేటటువంటిది నిర్వహిస్తున్నారు. బరువులు లాగేటటువంటి ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఈ పోటీల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రజల తాలూకా మన్ననలు పొందినటువంటి ఒక మాజీ శాసనసభ్యులు జన్ని ముత్యాల నాయుడు గారి స్మారకార్థం ఈ సంక్రాంతి పండుగలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభిస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమం తాలూకా నిర్వాహకులు ఉన్నారు. మీరు చెప్పండి, ఈ సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఒక నాయకుడి పేరుని మీరు ఈ ఉత్సవాలు నిర్వహించడానికి గల కారణం ఏంటి? నమస్కారం సార్ అందరికీ. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా మరి ఈరోజు మా మక్కువ మండలంలో ఈ ఏవెంకంపేట గ్రామంలో ముఖ్యంగా క్రీస్తు శేషులు జన్ని ముత్యాల గారి పేరిట ఈ ఉత్తరాంధ్ర వాలీబాల్ పోటీలు మొన్నటి వరకు, అలాగే ఈరోజు ఎడ్లు పందాల పోటీలు మా నాయకురాలు సంధ్యారాణి గారి ఆధ్వర్యంలో జరపడానికి కారణం ఏంటంటే, ఆ రోజు మేము పుట్టకముందు మా ప్రాంతం మక్కువ అలాగే బొబ్బిలి సీతానగరం మండలాలు ఎంతో దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవి. తినడానికి పట్టేది అన్నం లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ తరుణంలో గిరిజన నాయకులైనటువంటి మాజీ శాసనసభ్యులు క్రీస్తు శేషులు జన్ని ముత్యాల గారు ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి మమేకంతో, ఈ ప్రాంత ప్రజలపై ఉన్నటువంటి మక్కువతో ఎలా అయినా సరే నా ప్రాంతం దుర్భిక్షంగా ఉండకూడదు, సుశశ్యామలం కావాలనేటువంటి ఒక దృఢ చిత్తంతో ఆయన ఎమ్మెల్యేగా ఉండి మాకు ఇక్కడ శంబర్ దగ్గర ఉన్నటువంటి వెంగళరాయ సాగర్ ప్రాజెక్టును ఆ రోజు జలగం వెంగళరావు గారిని కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టరు వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు కానీ ఒప్పించి మాకు ఈ రోజు ఆ వెంగళరాయ సాగర్ ప్రాజెక్టు ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు ఇక్కడ పునాది వేయబట్టే ఈరోజు ఈ మక్కువ మండలం, అలాగే బొబ్బిలి మండలం, అలాగే సీతానగరం మండలాలు కూడా ఈరోజు సస్యశ్యామలమై పిల్లల చదువులు కానివ్వండి, పిల్లల పెళ్ళిళ్ళు కానివ్వండి, ఆ రోజు ఉన్నటువంటి 3,000 ఉన్నటువంటి ఎకరా భూమి ఈరోజు 30 లక్షల రూపాయలు అమ్ముకుంటున్నటువంటి ఈ తరుణంలో మాతో ఈ అంతరించిపోకూడదు ఆయన తాలూకా పేరు ప్రఖ్యాతులు, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి ఈ ప్రజలకు చేసినటువంటి ఉపకారాన్ని మా తరాలతో పోకూడదు, మా భావితరాలకు కూడా క్రీస్తు శేషులు జన్ని ముత్యాల గారు గుర్తుండాలి. అలా అంటే ఏం చేయాలి అని అనేది ఒక కార్యరూపం మా అమ్మగారిని అడిగి ఆమె అనుమతితో ఈరోజు వాలీబాల్ పోటీలు అలాగే ఎడ్ల పందాల పోటీలు పెట్టి, ఇది మా భావితరాలకు జన్ని ముత్యాల గారు ఏంటి, ఆయన తాలూకా ప్రాశస్త్యం ఏంటి, ఆయన మక్కువ మండల ప్రజలకి, బొబ్బిలి మండల ప్రజలకి, సీతానగరం మండల ప్రజలకి ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసినటువంటి సేవ ఏంటి, ఆయన తాలూకా ప్రాముఖ్యత ఏంటి తెలియచెప్పాలనేటువంటి ఒక నిశ్చయంతో ఈ ఎడ్ల పందాల పోటీలు వాలీబాల్ పోటీలు పెట్టడం జరిగింది. సార్ మేడం గారు మీరు చెప్పండి, ప్రధానంగా సంక్రాంతి సంబరాలంటే సనాతనంగా వచ్చేటటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు శాసనసభ్యులుగా చేసినటువంటి కీర్తిశేషులు జన్ని ముత్యాల నాయుడు గారి స్మారకార్థం ఈ తరహాలో గ్రామాన్ని ఈ తరహాలో కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన కూతురుగా, ఆయన రాజకీయ వారసురాలుగా మీకు ఏ విధమైనటువంటి సంతోషం ఉంది? అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మక్కువ మండలంలో అంటే మా సాలూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు అందరం జరుపుకోవడం నిజంగా అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో అందరం కూడా చేసుకున్నాం. అది ఎంతో రంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇది మక్కువ మండలం నా సొంత మండలం, కన్నవారి మండలం. ఈ మండలంలో నా సోదరుడు గొల్ల వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం జరగడం నిజంగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు జన్ని ముత్యాల గారు, ఆయన 72లో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ టైంలో ఈ ప్రాంతం చాలా దారుణమైన పరిస్థితిలో ఉండేది. అలాంటి టైంలో జలగం వెంగళరావు గారు సీఎంగా ఉండగా, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే టైంలో ఒక ఎస్టీ నియోజకవర్గానికి పెద్ద ప్రాజెక్ట్ రావాలి అని
పట్టుబట్టి ఆ రోజు మా నాన్నగారైన జన్ని ముత్యాల గారు ఈ ప్రాజెక్ట్ని తీసుకురావడం, ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జలగం వెంగళరావు గారు చేయటం, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాజెక్టును ఓపెన్ చేయడం వల్ల మా ప్రాంతం అంతా కూడా సత్యశ్యామలం అయ్యింది. ఈ తరహా పోటీలు జనంలో ఏ విధమైన ఉత్సాహం తీసుకొస్తాయి మేడం? కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఎడ్ల పందాలు కానీ, నిన్న వాలీబాల్, క్రికెట్లో వాలీబాల్ కానీ నేషనల్ ప్లేయర్స్ వచ్చి ఆడారు. అది చాలా సంతోషంగా ఉంది. మా నాన్నగారిని మళ్ళీ గుర్తెచ్చుకున్నందుకు ప్రజలందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఏబిఎన్ ద్వారా మీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మమ్మల్ని ఎప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించిన మీకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మనం చూస్తున్నాం ఈ సంక్రాంతి సంబరాల సందర్భంగా వేలాది మంది వచ్చేటటువంటి ఈ పోటీలు అయితే ఇక్కడ జరగబోతున్నాయి. మనం చూస్తున్నాం ఒకవైపు అశేషమైనటువంటి జనం వచ్చారు, అంటే గ్రామాల నుంచి వచ్చారు. పోటీలు ఎలా జరుగుతాయో, సంక్రాంతి తాలూకా పర్వదినం తాలూకా ప్రాభవం ఏ విధంగా ఉంటుందో తెలియజేయడం కోసం ఇలా గ్రామాల నుంచి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాసేపట్లో జరగబోయేటటువంటి ఎడ్ల బల్ల పోటీలను, ఆ ఎడ్లు ఏ విధంగా బరువులు లాగుతాయనేటటువంటి విషయం పైన నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలు చూసేందుకు ఇక్కడ వేలాది మంది వచ్చి చేరడం జరిగింది. అయితే ఈ పోటీలు ప్రారంభమై ఇది ఒక్క సాలూరు నియోజకవర్గంలోనే కాకుండా పార్వతీపురం, అదేవిధంగా కురుపాం, పాలకొండ ఈ 4 నియోజకవర్గాల్లో కూడా అనేక రకమైనటువంటి క్రీడా పోటీలు జరుగుతున్నాయి. సంక్రాంతి శోభ అనేటటువంటిది ఉభయ జిల్లాలలో గ్రామాల స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు సుధీర్తో శ్రీనివాస్, ఏబిఎన్ న్యూస్, పార్వతీపురం మన్యం జిల్లా నుండి. పవర్ టు హైదరాబాద్ స్టూడియోస్.